తో ఏడు కొండల పైన చక్కగా గోవింద హరి గోవింద ఆపదముక్కుల గోవింద అనాథ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. మన పవిత్ర భారతావనంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. కొన్ని తీర్థమాహాత్మ్యాన్ని, కొన్ని క్షేత్రమాహాత్మ్యాన్ని, కొన్ని దైవమాహాత్మ్యాన్ని చెప్పేటువంటివి. కానీ త్రివిధాత్మకమైనటువంటి మహిమలు కలిగినటువంటిది ఏకైక పుణ్యక్షేత్రం ధరాలోక వైకుంఠం తిరుమల. అందుకే పురాణాలన్నీ ముక్తకంఠంతో వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అని ప్రకటిస్తూ ఉన్నాయి. అయ్యా, పూర్వం ఎవరైనా ఒకడు విష్ణువు చేత ఒక క్షేత్రంలో అనుగ్రహింపబడితే ఆ అనుగ్రహింపబడినటువంటి వాడు ఎటువంటి పని చేశాడో అటువంటి పని చెయ్యాలి అని అంటారు కదా. మరి రాక్షసుడు కాబట్టి, వాడికి మాయ అనేది ఉంది కాబట్టి వాడి తల వాడే నరికేసుకుని మళ్ళా వాడు సృష్టింపజేసుకున్నాడు. మేమెలాగండి, మేము తల నరికేసుకుని ఆ పూజ రాక్షస పూజ ఎలా చేయగలము అని మనకి సందేహం వస్తుంది. అందుకని చెప్పి పరమాత్మని చేరినటువంటి వాళ్ళు తప్పకుండా తిరుమల క్షేత్రంలో ఆ వృషభాచలంగా ఆ యొక్క పూర్వయుగంలో కృతయుగంలో పేరు పొందినటువంటి కొండపైన ఆచారముగా తలనీలములను సమర్పించాలి. దానివల్ల మనం వృషభాసురుడు చేసినటువంటి పూజ శిరస్సమర్పణం చేసినటువంటి పుణ్యం వస్తుంది అని పెద్దలు మనకి వ్యాఖ్యాన గ్రంథాల్లో చెప్తూ ఉన్నారు. శిరోగతాని పాపాని యాంతి ముండనతోయత. మన శిరస్సుని ఆశ్రయించి ఉండేటువంటి సమస్త పాపములు కూడా ఎప్పుడైతే మనం ఈ వప్ప చేసుకుంటామో తల మీద ఉండేటువంటి ఆ యొక్క వెంట్రుకలను స్వామికి సమర్పించేసి తర్వాత స్వామి పుష్కరిణి జలాల్లో స్నానము చేసేస్తామో అప్పుడు మనకి ఆ పాపములన్నీ కూడా పటాపంచలైపోతాయి. అప్పటి నుంచి ఈ విధంగా వృషభాసురుడు యొక్క వృత్తాంతం తెలిసినటువంటి వాళ్ళు ఆ కొండని వృషభాచలము అని కీర్తిస్తూ ఉన్నారు. జనక కథం అంజనశైలేతి త్రేతాయాం నామమేవద. బాగా చెప్పావయ్యా. వృషభాసురుడు కోరుకున్నాడు, వాడిని మునుల యొక్క బాధకు వాడు మూలకారణం అవుతూ ఉన్నాడు అని చెప్పి తెలుసుకుని మునుల ప్రార్థన చేత స్వామి వాడిని సంహరించేశాడు. ఇదంతా బాగానే ఉంది. కానీ నువ్వు ఈ కొండకి త్రేతాయుగంలో అంజనాచలం అని చెప్పి పేరు వచ్చింది అని చెప్పావు కదా, ఆ వృత్తాంతం ఏమిటో నాకు చెప్పాలి అని చెప్పి జనక మహారాజు శతానందుల వారిని ప్రార్థించాడు. పురా కేసరిణ పత్ని. శతానందుల వారు చెప్తున్నారు, కేసరి అనేటువంటి వాడు ఉండేవాడయ్యా, వాడి భార్య అంజన కంజలోచన. అంజన కంజలోచన అంజనాదేవి ఉంది. మంచి అందమైనటువంటి కళ్ళు కలిగి ఉండేటువంటిది ఆ తల్లి. కంజన అంటే జలముల్లో ఉండేటువంటి ఆ పద్మముల వంటి నేత్రములు కలిగినటువంటి అటువంటి పద్మలోచన అయినటువంటి ఆ అంజన అనపత్యత్వ దుఃఖేన మతంగమునిం ఆగమాత్. చూడండి, అంత మంచి కళ్ళు కలిగినటువంటిది భక్తిమంతురాలైనటువంటి ఆవిడికి మతంగ మహర్షి ఆశ్రమానికి వెళ్ళవలసినటువంటి అగత్యం వచ్చింది. ఎందుకంటే అనపత్యత్వం, పుత్రులు లేరుట ఆవిడికి. పుత్రులు లేకపోతే ఎంత దుఃఖం కలుగుతుందండి. ఎందుకండి నాకు ఈ ఆడజన్మ, నేను ఆడజన్మను పొంది నేను ఒక పుత్రుడిని కూడా ఈ లోకంలో నేను నా వాడిగా చెప్పుకునేట్లుగా చేసుకోలేకపోతున్నాను అని చెప్పి తల్లిగా ఆవిడ గొప్ప దుఃఖాన్ని పొందుతూ మతంగ మహర్షి ఆశ్రమానికి వెళ్ళిందిట. ఆనమ్య మునిశార్దూల చక్కగా ఆయనకి నమస్కారం చేసి, ఓ మునిశార్దూల. శార్దూలం అంటే పులి కదా అని చెప్పి ఈ ముని పులి లాంటి వాడని అనుకోకూడదు. శ్రేష్టవాచకత్వం. ఎప్పుడైనా కూడా శార్దూల, రాజశార్దూల, మునిశార్దూల, పండిత శార్దూల అంటే ఈ పండితుడు పుల్లాగా
ఈ రాజుగారు పులి లాంటి వాడు అని అనుకోకూడదు. ఇవన్నీ శ్రేష్టవాచికాలు. కనుక ఈ మహర్షులలో శ్రేష్టమైన వాడు ఈ యొక్క మతంగ మహర్షి అని చెప్పి ఆయనకి నమస్కారం చేసి, అనపత్య అతికర్షిత ఉవాచ వచనం నేత్ర నీరసక్త కలేవర, కళ్ళ నుంచి నీళ్లు కారిపోతూ ఉంటే నీరసమైనటువంటి దేహంతో ఉండేటువంటి ఆ యొక్క అంజనాదేవి చక్కగా నమస్కరించిన తరువాత చెప్తూ ఉన్నది ఆ మతంగ మహర్షితో, అహో తాపస శార్దూల అపుత్రాయ మమ కాగతి. అయ్యా నీకు నమస్కారం చేశాను, ఓ తపశ్శార్దుల, నీవు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఒకటి ఉన్నది. అపుత్రులకు గతి అనేటువంటిది ఉండదు. ఏవముక్తో అంజనాదేవ్య మతంగో వాక్యమబ్రవీత్, నేను అనపత్తిని కదా, మరి నాకు ఉత్తమ గతులు లేవు కదా, ఎలాగా అని చెప్పి ఆవిడ ప్రార్థన చేస్తే మతంగ మహర్షి అన్నారు, పంపాయా పూర్వ దిగ్భాగే 50 యోజనాంతరే నారసింహాశ్రమం దేవి వర్తతే వసుధాతలే తస్య దక్షిణ దిగ్భాగే నారాయణగిరేస్తటే ఉత్తరే స్వామి తీర్థస్య వర్తతే క్రోశమాత్రకే వియద్గంగేతి విఖ్యాత తత్ర గచ్చ యథాసుఖం తత్ర స్నాత్వాథ కళ్యాణి 12 శాబ్దం తపశ్చర. ఆనాటి గుర్తులన్నీ చెప్తూ ఉన్నారు. ఈనాడు మరి మనం పురాణాల్లో చెప్పుకునేటువంటి ఆ సువర్ణముఖరి లేదు. అయితే ఆ వెంకటాచలం స్వామి పుష్కరిణి ఇత్యాదులు కలిగినటువంటి ఆ పర్వతం ఉన్నది, దానిలో వియద్గంగ ఉన్నది. ఇప్పటికీ మనం ఆకాశగంగ ఎక్కడా అంటే చెప్తారు. ఆ ఆకాశగంగ దగ్గరికి వెళ్ళమ్మా అని చెప్పి మతంగ మహర్షి ఆ అంజనాదేవికి ఉపదేశం చేశారు. ఆ 50 యోజనాంతరే ఆ యొక్క 25 యోజనాల దూరంలో ఉంది నారసింహాశ్రమానికి. అక్కడికి వెళ్ళు, ఆ భూమి దగ్గరికి వెళ్తే దానికి దక్షిణ దిగ్భాగంలో నారాయణగిరి ఉన్నది, దానికి పైన ఉత్తరంలో స్వామి పుష్కరిణికి క్రోశ దూరంలో మనకి ఆ ఆకాశగంగ ఉన్నది అని చెప్పారు. తత్ర గచ్చ యథాసుఖం, అక్కడికి వెళ్ళిన తర్వాత తత్ర స్నాత్వాథ కళ్యాణి 12 శాబ్దం తపశ్చర, నువ్వు 12 ఏళ్ళు తపస్సు చేయాలి అక్కడ ఆకాశగంగా తీరంలో అని చెప్పి ఆయన ఉపదేశం చేస్తే, తేన పుణ్యేన తే పుత్ర భవిష్యతి గుణాధిక, గుణములలో అధికుడైనటువంటి వాడు పుడతాడమ్మా, నీకు నువ్వేం బాధపడవలసినటువంటి అవసరం లేదు. అక్కడ అటువంటి పుణ్యాన్ని పొందటానికి అనుగుణమైనటువంటి ప్రదేశం. మతంగేన ఏవముక్త సా నారాయణగిరిమ్యయు. ఎప్పుడైతే మతంగ మహర్షి ఇలా చెప్పేశారో ఆ కంజనముల వంటి లోచనము వెలిగినటువంటి ఆ అంజనాదేవి దివ్యమైనటువంటి నారాయణగిరికి వెళ్ళింది. కృత్వా స్వామి సరస్నానం, స్వామి పుష్కరిణి స్నానం చేసేసింది. అశ్వత్థస్య ప్రదక్షిణం, అక్కడ ఉండేటువంటి అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణం చేసింది. వరాహ రూపిణం నత్వా, వరాహస్వామి రూపానికి నమస్కారం చేసింది. మనం ఇవన్నీ చేయవలసినటువంటి పనులు. మనం ముందుగా శ్రీనివాస స్వామి అనుగ్రహాన్ని పొందాలి అని అంటే ముందుగా స్వామి పుష్కరిణి స్నానం చేయాలి, అశ్వత్థ వృక్ష ప్రదక్షిణం చేయాలి, వరాహస్వామి సందర్శనం చేయాలి. పీత్వా తత్ సలిలం శుభం, ఆ పుష్కర జలాన్ని సేవించాం, దాన్ని చక్కగా స్వీకరించాలి స్వామి పుష్కరిణి జలాన్ని. తరువాత ఆకాశగంగామాసాద్య, ఆకాశగంగకి వెళ్ళిందట. తపఃకర్తుం ప్రచక్రమే, తపస్సుగా స్త్రీ ఉద్యమించింది. మునిశ్చాం ఆమంత్ర్య భర్తారం వ్రతార్థం భక్ష్యవర్జిత. ఒక గొప్ప విషయాన్ని తెలుసుకోవాలి. ఆవిడ కేవలం అపుత్రక అయిపోయిన తర్వాత వెంటనే ఆవిడ ఆ మతంగ మహర్షి దగ్గరికి వెళ్ళి ప్రార్థించి స్వామి పుష్కరిణి తీరానికి వెళ్ళి స్నానం చేసి ఆ తరువాత ఆకాశగంగ దగ్గరికి వెళ్ళలేదు. ముందుగా భర్త గారి ఆజ్ఞ కూడా తీసుకున్నాం. పతివ్రత లక్షణం ఏమిటో మనం తెలుసుకున్నాం ఈ సందర్భంలో. ఉపవాస రతాబాల, ఉపవాసం ఉండాలంటే భర్త గారి యొక్క అనుజ్ఞ తీసుకుంది ఆవిడ. తీసుకుని బాహ్య భోగ వివర్జిత, పైన ఉండేటువంటి భోగాలన్నీ విడిచిపెట్టేసింది. మామూలుగా గృహస్థులు తాంబూల చర్వణం, అదేవిధంగా మంచి భోజనం చేయడం, త్రికాలాల్లో మంచి ఆ యొక్క భోగవంతమైనటువంటి మంచి సువాసనలు వచ్చేటువంటి ద్రవ్యాలతో స్నానం చేయటం, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఈ బాహ్య భోగాలన్నీ ఆవిడ విడిచిపెట్టేసేసింది. కాష్టవత్ పర్యవస్థాప్య శరీరం స్వాత్మన శుచి,
శారీరకమైనటువంటి సుఖాలన్నీ విడిచిపెట్టేసి లోపల సుఖాన్ని, శుచిత్వాన్ని ఆవిడ పొందింది. శుచిత్వం అని అంటే బాహిర శుచిత్వంతో పాటు మనకి ఆంతరింగికమైనటువంటి శుచిత్వం చాలా ఉండాలి. అయితే ఆంతరింగిక శుచిత్వం కోసం బాహిర శుచిత్వం ఉండాలి. నేను మెడిటేషన్ చేస్తున్నానండి, పొద్దున 10 అయినా నేను స్నానం చేయట్లేదు అంటే అది తప్పండి. నువ్వు అటువంటి స్థితి వచ్చేస్తే, బాహ్యమైనటువంటి స్థితిని తెలుసుకోలేనంతటి ధ్యానంలోకి వెళ్ళిపోతే అప్పుడు చెయ్యి. లేకపోతే ఆచారం ఉండాలి. ఆచార ప్రభువో ధర్మ, ధర్మస్య ప్రభురచ్యుత. ఎందుకండి లోపల శుచిత్వమే కదా, లోపల శుచిత్వమే కదండి కావాలి. పాలు నువ్వు వేడిగా తాగాలని అనుకుంటున్నావు, మరి వేడిగా పాలు కావాలి అని అంటే పాత్రలో పోసి ఎందుకు కాలుస్తున్నావు? నువ్వు పాత్రలో పోసి ఎందుకు వేడి చేస్తున్నావు? అగ్నిహోత్రంలో పోసేయి ఆ పాలు, మరి అగ్నిహోత్రం పాలు అయిపోతాయి కదండి అంటున్నావా లేదా? అలాగే పాత్ర వేడెక్కర్లేదు, పాలే వేడెక్కాలి అని అనుకోకూడదు. పాత్ర వేడెక్కితే ఆ లోపల ఉండేటువంటి పాలు వేడెక్కుతాయి. అలాగే ఈ దేహం అనేటువంటిది శుచిత్వం పొందితే ఆత్మ కూడా తదనుగుణమైనటువంటి స్థితి పొందుతుంది. కనుక ఉపవాస రతా బాల బాహ్య భోగ వివర్జిత కాష్టవత్ పర్యవస్థాప్య శరీరం స్వాత్మనశుచి పూర్ణే సంవత్సరే జాతే వాయుదేవో మహాబల ఫలం ఆహృత్య భక్ష్యార్థం ప్రత్యహం హదదాన్మరుతు అధైకస్మిన్ దినే వాయు ఫలే వీర్యమపూరయత్ వీర్యగర్భం ఫలం తస్యా ప్రాక్షిపత్కర సంపుటే. చూడండి, ఆకాశగంగ దగ్గరికి వెళ్ళి 12 ఏళ్ళు తపస్సు చెయ్యి అని చెప్పి ఎప్పుడైతే మతంగ మహర్షి ఆదేశం ఇచ్చాడో, భర్త అనుజ్ఞతో అక్కడికి వెళ్ళిందో, అక్కడికి వెళ్ళి తపస్సు చేస్తూ ఉంటే 1 సంవత్సరం పూర్తయ్యేప్పటికే వాయుదేవుడు వచ్చి ఆవిడ యొక్క చేతిలో ఒక ఫలాన్ని ఉంచేశాడు. తన యొక్క శక్తిని అంతా కూడా ఉంచేశాడు. కనుక వాయుదేవుడు యొక్క ఫలం చేత, వాయుదేవుడి చేత పరమేశ్వరుడు పంపించినటువంటి ఫలం అది. అంతే తప్పించి వాయుపుత్రుడు అని అన్నారు అని అంటే అది ప్రాతిభాసికమైనటువంటి సత్యం. ఆ పవిత్రమైనటువంటి అంజనాదేవికి వాయుదేవుడిచ్చినటువంటి దివ్య ఫలం చేత, తన యొక్క తపస్సుకి పరిపూర్ణత చేత వచ్చింది ఆ ఫలం అని చెప్పి తెలుసుకుని దాన్ని భక్షించింది. ఫలం సా మన్యమానాహి క్షుధార్త తదభక్షయత్. ఆకలితో ఉండేటువంటి దాన్ని వాయుదేవుడు ఇచ్చిన దాన్ని ఫలం అనుకుని ఆవిడ తినేసింది. తతో గర్భ సమదభూత్ అంజనాయాశ్చ భూమిప. ఓ రాజా, జనక మహారాజా అని శతానందులు వారు చెప్తూ ఆ వాయుదేవుడు చేతిలో పెట్టినటువంటి పండుని అప్పటికే ఆకలితో ఉండేటువంటి ఆ తల్లి అంజనాదేవి స్వీకరిస్తే ఆవిడికి గర్భం వచ్చింది. మునీనాం అభవద్ హర్ష. అంజనాదేవికి ఎప్పుడైతే గర్భం వచ్చిందో మునులందరికీ కూడా ఆనందం వచ్చిందిట. వాయోర్ గర్భ సముద్భవ అధసా దశమాసాంతే సుశివే పుత్రముత్తమం. ఆ వాయుదేవుడిచ్చిన ఫలం చేత 10 నెలలు ఆవిడ అంజనాదేవి గర్భాన్ని వహించిన తరువాత ఉత్తముడైనటువంటి పుత్రుడు పుట్టాడు. హనుమంతమిమం ప్రాహు మునయో వేత కల్మషా. మహర్షుల యొక్క ఉపదేశం చేత తపస్సు చేసినటువంటి అంజనాదేవికి పుట్టినటువంటి వాడు ఆంజనేయ స్వామి. ఆంజనేయుడి యొక్క జన్మభూమి ఎక్కడా అంటే కళ్ళు మూసుకుని మనం చెప్పేయాలి, వెంకటాచలము. ఎక్కడ అంజనాదేవి తపస్సు చేసిందో అది ఆంజనేయ స్వామి వారి యొక్క పుట్టుకకు మూలభూతమైనటువంటి దివ్యక్షేత్రం. అటువంటి తపస్సు చేత పుట్టినటువంటి వాడు కనుక ఆ తపస్సుకు కారణభూతమైనటువంటి ఆ యొక్క కోరిక, గొప్ప పుత్రుడిని పుట్టాలి, గొప్ప పుత్రుడు నాకు పుట్టాలి అని అంజనాదేవి కోరిక మూల కారణం. తపస్సులో ఆ యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం ఉన్నది. ఆ అనుగ్రహం చేత వరపుత్రుడే ఆయన పుట్టి రాముణ్ణి ఆరాధించాడు. అందుకే బుద్ధి, బలం, యశః, ధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాద్ భవేత్. మనకు కావలసినటువంటి మహావైభవమైనటువంటి దివ్య గుణాలు మనలోకి రావాలి అని అంటే, అష్టదరిద్రాలు పోయి అష్ట కళ్యాణ గుణాలు రావాలి అని అంటే హనుమత్ స్మరణ జరగాలి. అలాంటి హనుమంతుడు పుట్టినటువంటి ఆ దివ్యక్షేత్రం అంజనావ్రతమాస్థాయ పుత్రం ప్రాపగిరీశ్వరే తస్మాద్ అంజనశైలోయం లోకే విఖ్యాత కీర్తిమాన్.
అంజన తపస్సు చేసి హనుమంతుల్లాంటి గొప్పవాడిని పుట్టేందుకు ఒక దివ్యమైనటువంటి వేదికగా వెంకటాచలాన్ని చేసింది కనుక ఆ పర్వతానికి ఆ అంజన పర్వతము అనేటువంటి పేరు త్రేతాయుగంలో వచ్చేసిందయ్యా అని చెప్పి జనక మహారాజు వింటూ ఉంటే శతానందులు వారు చెబితే అప్పుడు జనక మహారాజు చాలా దివ్యమైనటువంటి స్థితిలో చెప్తూ ఉన్నాడు. సంతోష అభవన్ మహ్యం శ్రుత్వా తన్నామ కారణం ద్వాపరే శేషశైలేతి కథం ఖ్యాతిర్భవిష్యతి. చాలా సంతోషమయ్యా. మరి త్రేతాయుగంలో అంజనాచలం అని చెప్పి త్రేతాయుగంలో అంజనాచలం అని చెప్పి ఆ కొండకి పేరు ఎందుకు వచ్చిందో చెప్పేశావు, చాలా ఆనందం కలిగింది. ద్వాపర యుగంలో మరి శేషశైలము అని వచ్చింది పేరు అని చెప్పి చెప్పావు కదా, ఎందుకు వచ్చింది అనేటువంటి దాన్ని కూడా చెప్పు. కథం ఖ్యాతిర్భవిష్యతి, అలాంటి పేరు ఎందుకు వస్తుంది అని అన్నాడు. శ్రీభూసతులతో శరణాగతులతో 7 కొండల పైన చక్కగా